హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ గారి ఇంటికి అయితే వెళ్దామండి. ఏలేటి చంద్రశేఖర్ గారిది మన తుని దగ్గరేనండి. తునికి దగ్గరలో ఉన్నదండి రేకవానిపాలెం ఒక గ్రామం. ఈ గ్రామం అండి ఏలేటి చంద్రశేఖర్ గారిది. అయితే ఆయన పేరు కొంతమందికి తెలుస్తుందండి. ఆయన తీసిన సినిమాలు కొన్ని చెప్తాను నేను. ఈ చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మీరు గుర్తుపడతారు. ఒకటి సాహసం సినిమా, తర్వాత నితిన్ గారితో చెక్ సినిమా, ఇంకా అయితే సినిమా. ఈ సినిమాలు తీసింది మన తుని దగ్గరేనండి ఆ డైరెక్టర్ గారిది. ఇప్పుడైతే మనం ఆ డైరెక్టర్ గారు ఊరు చూద్దాం, అదే విధంగా వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం. మీ ఊర్లో పుట్టారు, మొత్తం అంతా మీ ఊరు మరి వాళ్ళ ఓట్లు కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళ తండ్రి గారు అమ్మగారు. ఇప్పుడు ఆయన డైరెక్టరేనా? వాళ్ళ అబ్బాయి డైరెక్టర్. అదే ఏలేటి చంద్రశేఖర్ అని ఉంది, సినిమాలు తీసారని ఉంది, తుని అని ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి కలిస్తే వాళ్ళ అబ్బాయి గురించి చెప్తాడు. ఇటు సైడ్ అండి ఇల్లు కరెక్ట్గానే మనకి రోడ్ పాయింట్ లోనే గుడి ఎదురుగా ఉంటాం, లోపల అండగా ఉంటాం. అడిగితే చెప్తారు ఏలేటి శాస్త్రి అంటే ఏలేటి సుబ్బారావు గారు కానీ ఏలేటి శాస్త్రి గారు అంటే లోపలికి వెళ్ళిపోయింది. ఇదేనండి డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్ గారి ఇల్లు. ఇల్లు అయితే మన తునికి చాలా దగ్గరలో ఉందండి. తుని పక్కనే రేకవానిపాలెం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనేనండి ఈ ఇల్లు ఉన్నది. ఏలేటి చంద్రశేఖర్ గారు చాలా అంటే చాలా మంచి సినిమాలు తీశారండి. వాటిలో కొన్ని నేను చెప్తాను ఇప్పుడు. ఏలేటి చంద్రశేఖర్ గారు చాలా మంచి సినిమాలు తీశారండి. మీ అందరికీ తెలిసిన కొన్ని సినిమాలు చెప్తాను, అవన్నీ ఈయన తీసినవేనండి. 2009లో ఒక సినిమా వచ్చిందండి ప్రయాణం అని. ఆ సినిమా అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా తీసింది చంద్రశేఖర్ గారేనండి. దాని తర్వాత సాహసం సినిమా మనందరికి బాగా తెలిసిన సినిమా. ఈ సినిమా తీసింది కూడా ఏలేటి చంద్రశేఖర్ గారేనండి. 2021లో వచ్చిన నితిన్ గారి సినిమా చెక్ సినిమా అండి. ఆ సినిమా కూడా ఏలేటి చంద్రశేఖర్ గారిదేనండి. ఇక ఏలేటి చంద్రశేఖర్ గారు ఫస్ట్ ఫిల్మ్ అయితే. ఈ అయితే సినిమాకి అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి, ఇండస్ట్రీలో కూడా మంచి పేరు వచ్చిందండి. నేను చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్ళేటప్పటికైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారండి ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారి పేరు సుబ్బారావు గారు అండి. నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేశాను కానీ ఎవరు నన్ను లోపలికి రా అని పిలవలేదండి. నన్ను ఫస్ట్ టైం పిలిచారండి. ఈయన లోపలికి వెళ్ళి నిజంగా ఈయన మాట్లాడే విధానం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా మంచి వ్యక్తి అండి ఆయన అయితే. చూసారు కదా చంద్రశేఖర్ గారి ఇల్లు. మరొక వీడియోలో మరొకరి ఇల్లు అయితే చూపిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.